ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవం 19వ అధ్యాయం. ప్రహ్లాదుడి బాల్యం విద్యాభ్యాసం. ప్రహ్లాదుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని మనం ప్రామాణికముగా తీసుకోలేము. ప్రహ్లాదుడు రాక్షస వంశంలో జనించిన విష్ణు సేవలోనే గడిపేవాడు. హిరణ్యకశిపుడు హరిద్వేషి అయితే కొడుకు హరిభక్తుడు. హిరణ్యకశిపుడు కొడుకులో కలిగే మార్పులను గమనించసాగాడు. ఎప్పుడూ పరధ్యానంలో ఉంటున్నాడు. సోమరిగా తిరుగుతున్నాడు. దేవేంద్ర పదవి ఇచ్చినా తిరస్కరిస్తాడు. విద్యను అభ్యసించే వయస్సు వచ్చింది. వీడిని గురుకులానికి పంపి చదువులు చెప్పించాలని తలచి కుమారుడిని దగ్గరకు పిలిచాడు. తల్లి లీలావతి ఆ బాలుడిని తండ్రి వద్దకు తీసుకువచ్చింది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని దగ్గరగా తీసుకొని ముద్దాడి, కుమారా, చదువురానివాడు పశువుతో సమానం. చదువుకోనివాడు అజ్ఞానిగా ఉండిపోతాడు. చదువుకుంటే మంచి చెడు తెలుస్తుంది, వివేకం కలుగుతుంది. మనిషి అన్నవాడు తప్పకుండా చదువుకోవాలి. కనుక నిన్ను మంచి గురువుల దగ్గర చదివిస్తాను, చక్కగా చదువుకో నాయనా అని పలికి రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడి కొడుకులు చండమార్కులను పిలిపించాడు. వారు ప్రచండంగా వితర్కం చేసే నేర్పు కలవారు. వారిని సత్కరించి ఇలా అన్నాడు: అయ్యా, మా అబ్బాయి అజ్ఞానంతో అంధుడిలా ఉన్నాడు. ఏదడిగినా పలుకడు. నా పరాక్రమాలు, ఘనకార్యాలు వాసనామాత్రంగానైనా వీనికి రాలేదు. వీరు మా పరమగురువు శుక్రాచార్యుల పుత్రులు. కావున మీరు మా కన్ని విధాల గురువులు, పెద్దలు, పూజ్యులు. మీరు దయామయ స్వభావం కలవారు, ఆత్మబంధువులు. మమ్మ అనుగ్రహించి ఈ చిన్నవాడికి చదువు చెప్పి పండితుడిని చేసి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని హిరణ్యకశిపుడు చదువు చెప్పే బాధ్యత అప్పజెప్పాడు. చండమార్కులు ప్రహ్లాదుడిని గురుకులానికి తీసుకువెళ్లారు. అతని సమవయస్కులైన సహాధ్యాయులను, రాక్షసుల పిల్లలను కొంతమందిని జత చేశారు. ఇలా చండమార్కులు శ్రద్ధగా ప్రహ్లాదుడికి నేర్పాల్సిన సమస్త శాస్త్రాలు చదివించారు. అతడు కూడా విష్ణుభక్తిని మాత్రం విడవకుండా వారు చెప్పిన ఆ విద్యలన్నీ చదివాడు. ప్రహ్లాదుడు వారు చెప్పినవన్నీ చక్కగా చెప్పినట్లు విని చదివేవాడు తప్ప అలా కాదని తప్పు పట్టేవాడు కాదు. గురువులకు ఎదురు చెప్ప ఆక్షేపించేవాడు కాదు. తర్వాత కొన్నాళ్ళకి హిరణ్యకశిపుడు, నా కొడుకు ప్రహ్లాదుడు గురువుల వద్ద చదువుతున్నాడా, గురువులు ఎటువంటి విద్యను చెప్పుతున్నారో తెలుసుకోవాలనుకొని ప్రహ్లాదుడిని తీసుకురమ్మని గురువులకు కబురు పంపాడు. గురువులు ప్రహ్లాదుడిని వెంటబెట్టుకొని రాక్షసరాజు దగ్గరకు వచ్చారు. హిరణ్యకశిపుడు కుమారుడిని చూచి ఆనందముతో దగ్గరకు తీసుకొని, నాయనా, కుమారా, గురువులు చెప్పిన వాటిలో నీకు బాగా నచ్చినది, వచ్చినది చెప్పు అన్నాడు. కొడుకుల ముద్దు మాటలు తల్లిదండ్రులకు ప్రతిరోజు వింటున్నా విసుగు కలిగించవు. పైగా ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఎంతటి అలసట, తాపం, దుఃఖం కలిగినా తొలగిస్తాయి. కొడుకుల పలుకులు అంటే తల్లిదండ్రుల రెండు చెవులకు చక్కటి పండుగలు. తండ్రి హిరణ్యకశిపుడు మాటలు విన్న ప్రహ్లాదుడు ఇలా అన్నాడు: ఓ తండ్రి, లోకులందరూ అజ్ఞానంతో ఇల్లు అనే చీకటి గోతిలో పడి తల్లడిల్లుతూ ఉంటారు. నేను వేరు, ఇతరులు వేరు అనే చిత్త భ్రమ, భేదభావంతో ఉంటారు. అట్టి భేదభావంతో మెలగకుండా విశ్వం అంతా విష్ణుదేవుని లీలా విశేషాలతో నిండి ఉందని గ్రహించాలి. ఇలా శత్రుపక్షానికి అనుకూలమైన మాటలు మాట్లాడుతున్న కొడుకు సల్లాపాలు విని ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు నవ్వుతూ ఇలా అన్నాడు: శ్రీహరి మన శత్రువు, నాకు భయపడి పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు. ఈ మాటలు నీకు ఎవరు నేర్పారు? మీ వయసులోని పిల్లలు ఎవరు ఏమి చెబితే అది నేర్చుకుంటారు. నీకు ఈ విషయాలు గురువులు నేర్పారా, లేక నీ సహాధ్యాయులు నేర్పారా? విష్ణువు మన రాక్షసులకి ఎంతో ద్రోహం చేసిన వాడు. అతనిని కీర్తించకు, అతని పేరు కూడా తలుచుకోకు అని చెప్పాడు. కుమారా, దేవతలు మనకు శత్రువులు. వారిని పారదోలు, సిద్ధులను వేధించు, మునులను బాధించు, యక్ష, కిన్నర, గంధర్వులు, పక్షులను, నాగులను చంపు. అది మన ధర్మం. అది మానేసి హరిగిరి అంటూ అజ్ఞానమనే చీకటిలో ఎందుకు మూర్ఖుడులా ప్రవర్తిస్తున్నావు? ఇలా చెప్పిన తండ్రి మాటలు విని ప్రహ్లాదుడు గురువు చండామార్కులను చూసి ఇలా అన్నాడు: జ్ఞానులు మోహం తొలగించుకొని భగవంతుని అందు ఏకాగ్ర భక్తి ప్రవత్తులతో ఉంటారు. అట్టివారికి తమపర భేదం అనే మాయామోహం అంటదు. కొందరు అజ్ఞానంలో పడి తాము వేరు, మిగతా వేరు అనే మాయా అనే భ్రాంతిలో ఉంటారు. సర్వాత్మకుడు అయిన భగవంతుడిని ఎంత తెలివితేటలు, పాండిత్యం ఉపయోగించినా కూడా తెలుసుకోలేరు. ఆ విష్ణుమూర్తిని, పరమాత్ముని, బ్రహ్మ వంటి వేద విజ్ఞానమూర్తులే తెలుసుకొనలేకున్నారు. ఇక సామాన్యులు ఎలా తెలుసుకొనగలరు? అయస్కాంతము ఇనుమును ఆకర్షించినట్లు నా మనసు సర్వేంద్రియాలకు అధిపతి అయిన విష్ణుమూర్తి వైపు ఆకర్షింపబడుతోంది తప్ప మరో విషయంలోనూ నా మనసు నిలవటం లేదు.
సుగుణశీల ఓ గురుత్తమ, మందార పూలలోని మకరందము త్రాగి మాధుర్యం అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పూల కేసి పోతుందా? రాజహంస స్వచ్ఛమైన ఆకాశ గంగా నదీ తరంగాలపై విహరిస్తుంది కానీ వాగులు వంకలు దగ్గరకు వెళ్ళదు కదా. తీపి మామిడి చెట్ల లేత చిగుళ్ళు తిని పిలకించిన కోయిల పాటలు పాడుతుంది తప్ప కొండ మల్లెల వైపు పోతుందా? చకోర పక్షి నిండు పున్నమి పండు వెన్నెలలో విహరిస్తుంది కానీ దట్టమైన మంచి తెరల వైపునకు వెళ్తుందా చెప్పండి. అలాగే పద్మనాభస్వామి విష్ణుమూర్తి దివ్యమైన పాద పద్మాలను ధ్యానించటం అనే అమృతం గ్రోలటంలో మాత్రమే నా మనసు పరవశించి ఆనందం పొందుతుంది. 1000 మాటలు ఎందుకు? హరిపాదాయత్తమైన నా చిత్తం ఇతర విషయాలపైకి ఏమాత్రం పోవటం లేదు. ఇలా ప్రహ్లాదుడు చెప్పగా విని అతని గురువు చండమార్కులు కోపించి ప్రహ్లాదుడితో ఇలా అన్నాడు. నీకు నిండా 5 సంవత్సరాలు లేవు, బాలుడవు, రాక్షస కులానికి మచ్చ తెచ్చేవాడిలా ఉన్నావు. మేము నేర్పిన విద్యలు చెప్పక మహారాజైన మీ తండ్రిగారి వద్ద మాకు తలవంపులు తెచ్చావు. ఇది నీకు తగునా అని దండించారు. హిరణ్యకశిపుడు చండమార్కులను ఉద్దేశించి, శ్రీహరిని స్తుతించు కొడుకైనా నాకు శత్రువే. గంధపు తోటలో పుట్టిన ముళ్ళ చెట్టు లాంటి వాడు వీడిని గురుకులానికి తీసుకువెళ్ళండి, కఠినముగా దండించి దారికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. హిరణ్యకశిపుడికి ఎదురు మాట్లాడకుండా ప్రహ్లాదుడిని గురుకులానికి వెంట తీసుకువెళ్లారు. శ్రీహరినామము ఓ దివ్య మంత్రం. అదే పరమ పుణ్యధామము, అదే మోక్ష మార్గం. శాంతి శాంతి శాంతి. 19వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పావనార్పణమస్తు.